వెల్కమ్ టు తెలుగు ఇన్ఫోబస్ ఛానల్. ఈరోజు మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. 2026కి స్వాగతం. సో అందరూ సుఖ సంతోషాలతో చక్కగా ఉండాలని, మీరు అనుకున్నవన్నీ సాధించాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు మనము తెలుగు ఇన్ఫోబస్ ఛానల్లో చాట్‌జిపిటీలో రీసెంట్గా వచ్చిన ఇమేజెస్ అనే ఫీచర్ని అయితే చూద్దాము. సో ఇదేంటంటే చాలామంది యూజ్ చేస్తూ ఉండుండొచ్చు. సో కాకపోతే ఎలా యూజ్ చేయాలి, ఇంకా బాగా ఎలా యూజ్ చేయాలి, థంబ్‌నెయిల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మనకి కావాల్సిన ఇమేజెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో మీరు చాట్‌జిపిటీలో కనుక లాగిన్ అయితే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో చూస్తే కనుక మనకి న్యూ చాట్, సెర్చ్, చాట్స్, ఇమేజెస్ ఉన్నాయి కదా. సో ఇమేజెస్ మీద క్లిక్ చేయండి. సో ఇమేజెస్ మీద క్లిక్ చేస్తే కనుక ఇట్లా మీకు సింపుల్గా ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. అయితే మీరు అడగచ్చు, అదే నేను ఇక్కడ న్యూ చాట్లోకి వెళ్ళి కూడా ఇమేజెస్ క్రియేట్ చేయమని అడగచ్చు కదా, దీనికి దానికి తేడా ఏంటి అని అడిగితే ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఇచ్చారనమాట. మీరు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు. మీరు కావాల్సిన ఇమేజెస్ ఒకటే, ఇప్పుడు ఎవరైనా వీడియో చేస్తున్నారు అనుకోండి, ఒక కార్టూన్ వీడియో చేస్తున్నారు అనుకోండి, ఒకటే టైప్ ఆఫ్ ఇమేజెస్ రావాలి జనరల్గా కార్టూన్స్లో. సో అలాంటివి కూడా మీరు ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో డిజైనర్ లేకుండా, ఫోటోషాప్ నాలెడ్జ్ లేకుండా యూట్యూబ్ థంబ్‌నెయిల్స్, పోస్ట్ అవన్నీ కూడా ఎలా చేయాలో ఈజీగా చేసుకోవచ్చు బేసిక్గా. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న ప్రాంప్ట్ ఇస్తాను ఫ్రెండ్స్, అది ఎలాగో చూద్దాము. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, లెట్స్ సే నేను ఒక జోక్ చెప్పాలనుకున్నాను, నాకు ఒక హస్బెండ్ అండ్ వైఫ్ క్యారెక్టర్ రావాలనుకుంటున్నాను అనుకోండి. నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి, క్రియేట్ ఏ 3D యానిమేషన్ క్యారెక్టర్స్ ఆఫ్ మిడిల్ ఏజ్డ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇన్ ఇండియన్ 9:16. అంటే నేను యూట్యూబ్ షార్ట్స్ చేద్దాం అనుకుంటే మీరు 19:16 అని ఇవ్వాలి. అదే యూట్యూబ్ థంబ్‌నెయిల్ అయితే యూట్యూబ్ పెద్ద వీడియో, లాంగ్ వీడియో అయితే కనుక 16:9 అని ఇవ్వాలి. అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను ఇలా క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే అది ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే, చాట్‌జిపిటీ ఇమేజెస్ చూడండి కొద్దిగా ఫాస్ట్గానే క్రియేట్ చేసి ఇస్తుంది. చూద్దాం ఎంతసేపు పడుతుందో చూద్దాము. నేనైతే ఫ్రీ ప్లాన్లోనే ఉన్నాను ఇక్కడ. మీరు ఇక్కడ చూస్తే ఫ్రీ ప్లాన్లోనే ఉన్నాను. అయితే ఇక్కడ ఇంకోటి కూడా అంటాం చూసారా, క్రియేట్ అనదర్ ఇమేజ్ వైల్ యూ వెయిట్. అంటే ఈ ఇమేజ్ క్రియేట్ చేసే లోపలే మీరు ఇంకో ఇమేజ్ గురించి కూడా అడిగేయచ్చు అనమాట. సో ఇప్పుడు అది ట్రై చేస్తుంది క్రియేట్ చేయడానికి. చూద్దాం ఎలా క్రియేట్ చేస్తుందో. మీరు తర్వాత దాని బ్యాక్గ్రౌండ్ ఎలా మార్చాలి ఏంటనేది మీకు చూపిస్తాను. సో ప్రాంప్ట్ అనేది ఎంత క్లియర్గా ఉంటే ఇమేజ్ అనేది అంత బెటర్గా వస్తుంది ఫ్రెండ్స్. సో పర్పస్, సైజు, స్టైల్ మెన్షన్ చేయడం అయితే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూసారా మీరు, నేను ఇట్లా ప్రాంప్ట్ ఇవ్వగానే వితిన్ 1 minute లోపే మీకు ఒక షార్ట్ ఇమేజ్ అయితే క్రియేట్ చేసి ఇచ్చేసింది, హస్బెండ్ అండ్ వైఫ్. సో ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలనుకున్నారు అనుకోండి, సో అది కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఇంప్రూవ్ దిస్ ఇమేజ్, నేను ఇంప్రూవ్ చేయమని అడుగుతాను. ఇంప్రూవ్ దిస్ ఇమేజ్, మేక్ కలర్స్ మోర్ వైబ్రెంట్, ఇంక్రీజ్ కాంట్రాస్ట్, మేక్ ఇట్ మోర్ ప్రొఫెషనల్. సో ఆటోమేటిక్గా పై ఇమేజ్ రిఫరెన్స్ తీసుకుని అది మనకి క్రియేట్ చేసి ఈ ఇమేజ్ని ఇంప్రూవ్ చేసి అయితే ఇవ్వాలి. అది ఎక్స్పెక్టేషన్. చూద్దాం ఎలా ఇస్తుందో చాట్‌జిపిటీ. సో బేసిక్గా ఏంటంటే ఇలా మీరు ఈజీగా ఇమేజెస్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇట్లా ఒకరినొకరు దగ్గరగా ఉన్నారు కదా. సో ఇప్పుడు నేను ఏదన్నా ఒక చిన్న స్టోరీ చెప్తున్నాను అనుకోండి, ఇప్పుడు నాకు ఇదే ఇమేజ్ వేరే పోస్టర్తో కావాలి. సో ఇది వచ్చాక అప్పుడు నేను చెప్తాను చూడండి. ఇది రానివ్వండి చూద్దాం. సో ఇప్పుడు నేను ఏమడుగుతానంటే, మేక్ ద సేమ్ ఇమేజ్ యాజ్ హస్బెండ్ అండ్ వైఫ్ టాకింగ్ టు ఈచ్ అదర్ ఆపోజిట్. సో ఇప్పుడు నేను ఫ్రీ ప్లాన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి అదేమంటాను చూడండి, అప్గ్రేడ్ టు క్రియేట్ ఫాస్టర్ యువర్ కరెంట్ ప్లాన్ యూజెస్ ఎ స్లోయర్ మోడల్ ఫర్ ఇమేజెస్ అంటుంది. సో నాకు యాక్చువల్గా ప్లస్ ఉంది ఫ్రెండ్స్. కావాలంటే మీరు గో కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మీరు అప్గ్రేడ్ అని క్లిక్ చేస్తే కనుక మనకు తెలిసింది కదా, ఫ్రీలో అయితే ఇందాక చెప్పినట్టు ఒక 2 నుంచి 4 ఇమేజెస్ వరకు వస్తాయి ఫ్రీగా డైలీ. అదే గో అయితే ఒక 10 to 15. ప్లస్ అయితే కనుక మీరు ఆల్మోస్ట్ లైక్ ప్రతి 3 hours కూడా అది
రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. మీరు ఎన్ని కావాలంటే అన్ని ఇమేజెస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో చూద్దాము ప్రస్తుతానికి అది అసలు క్రియేట్ చేసిందా లేదా అని. సో చూడండి, సో కొద్దిగా కాంట్రాస్ట్ అవన్నీ కూడా ఇంక్రీజ్ చేసింది అనమాట పై ఇమేజ్కి కింద ఇమేజ్కి తీసుకుంటే. ఇప్పుడు నేనేం అడుగుతున్నా అంటే చూడండి, 3వ ఇమేజ్ మేక్ ద సేమ్ ఇమేజ్ యాజ్ హస్బెండ్ అండ్ వైఫ్ టాకింగ్ టు ఈచ్ అదర్ ఆపోజిట్ అని ఇస్తున్నాను. చూద్దాం ఎలా క్రియేట్ చేసి ఇస్తుందో. సో ఇలా ఫ్రెండ్స్, ఇలా మీరు ఈజీగా ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు ఏదో నేను ఒక చిన్న స్టోరీ లాగా చెప్పాను, కానీ మీరు అసలు రియల్ లైఫ్ టైంలో ఎలా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ క్రియేటర్స్ ఉన్నారు. ఇప్పుడు నేను ఇదే వీడియోను ఇప్పుడు నేను అప్లోడ్ చేయాలి యూట్యూబ్లో. నేను ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు నేను ఇక్కడే అడగచ్చు, నాకు ఇమేజ్ క్రియేట్ చేసేవి యూట్యూబ్ థంబ్నెయిల్ ఫర్ ఇమేజ్ క్రియేషన్ అంటే థంబ్నెయిల్ బ్యాక్గ్రౌండ్స్ చేసుకోవచ్చు, బ్యానర్ ఇమేజెస్ చేసుకోవచ్చు. యూట్యూబ్ క్రియేటర్స్ అయితే, స్టూడెంట్స్ అయితే మీరు ప్రాజెక్ట్స్ కోసం ఉపయోగపడే ఇమేజెస్ చేసుకోవచ్చు. అదే ఆఫీసు జాబ్ అయితే కనుక ప్రజెంటేషన్ ఇమేజెస్ రిపోర్ట్స్ అవన్నీ చేసుకోవచ్చు. బిజినెస్ వాళ్ళు అయితే పోస్టర్స్, యాడ్స్, సోషల్ మీడియా క్రియేటివ్స్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అయితే మీరు అడగచ్చు, ఇప్పుడు గూగుల్ వాళ్ళది నానో ఇమేజ్ వచ్చింది, క్యాన్వా ఏఐలో ఫ్రీగా కొన్ని ఇమేజెస్ చేసుకోవచ్చు, ఇందులో కూడా చేసుకోవచ్చు అంటే ఎందులో అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఫ్రీగా మీకు ఇంకో టూల్ అవైలబిలిటీ ఉందన్నమాట. అంటే మీరు గూగుల్ ఇమేజెస్లో గూగుల్ నానో బనానా ఇమేజెస్ చేసుకున్నారనుకోండి, అందులో మీకు ఇది అయిపోతే కనుక ఇందులోకి వచ్చేసి మీరు జనరేట్ చేసుకోవచ్చు. మీకు లిమిట్ అయిపోతే కనుక ఇందులోకి వచ్చి జనరేట్ చేసుకోవచ్చు. ఇందులో అయిపోతే క్యాన్వా ఏలో చేసుకోవచ్చు, మూడిట్లో అయిపోతే ఇంకో అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఇలా మీరు ఎన్నైనా ఫ్రీగా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఈ 2 ఇమేజెస్ యూజ్ చేసుకుని నేను ఒక జోక్ చేయొచ్చు, ఒక క్యారెక్టర్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు క్యారెక్టర్ ఒకేలాగా అంటే ప్రతి సీన్లోనూ అదే క్యారెక్టర్ రావాలి అంటే కన్సిస్టెంట్గా చూడండి. మీరు ఇమేజెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇదొక సీన్ అనుకోండి. ఇప్పుడు చూడండి, సేమ్ వాళ్ళిద్దరే ఎదురెదురుగా నుంచి మాట్లాడుకున్నట్టు కూడా వచ్చేసింది. ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో చూసారా. సో ఎవరైనా ఇట్లా వీడియోస్ చేసేవాళ్ళు ఇలా కన్సిస్టెంట్ ఇమేజెస్ కోసం అయితే తప్పకుండా చూస్తారు. వాళ్ళనైతే ఇమేజెస్ వాడుకోండి. ఎలాగో 1 year పాటు గో అనేది ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి గోకి మీరు అప్గ్రేడ్ అయ్యి మీరు డైలీ 10 to 15 ఇమేజెస్ అయితే క్రియేట్ చేసుకొని మీరు చక్కగా స్టోరీ టెల్లింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా అనమాట. సో ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఫ్రీ యూజర్స్కి అయితే ఇందాక చెప్పినట్టు 2 to 3 ఇమేజెస్, గో అయితే అరౌండ్ 10 to 15, ప్రో అయితే అరౌండ్ 150 to 200 ఇమేజెస్ పర్ డే జనరేట్ చేయొచ్చు. సో ఎగ్జాక్ట్ నెంబర్ అనేది వీళ్ళైతే ఏమీ పబ్లిష్ చేయలేదన్నమాట. సో కామన్ మిస్టేక్స్ అయితే మీరు జస్ట్ ఊరికే ఏదో క్రియేట్ ఇమేజ్ అని అట్లా ఇవ్వద్దు ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే ప్రాంప్ట్ గట్టిగా ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు నేను మీకు కావాలంటే ఒక యానిమల్స్ ఇమేజ్, జనరల్గా పిల్లలు యానిమల్స్ది వీడియోస్ ఎక్కువ ఇష్టపడతారు కదా. ఇప్పుడు నేను క్రియేట్ 16:9 జూ ఇమేజ్ విత్ లయన్ ఇన్ యాంగ్రీ సీయింగ్ ఎట్ ఎలిఫెంట్ అని ఇద్దాం. సో ఏమొస్తుందో చూద్దాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇప్పటిదాకా నేను 9:16 ఇచ్చాను షార్ట్స్ కోసం, రీల్స్ కోసము. ఇప్పుడు 16:9 ఇస్తున్నాను అనమాట. చూద్దాం. ఇప్పుడు ఇది లయన్ ఇన్ యాంగ్రీ సీయింగ్ ఇట్ ఎలిఫెంట్ అంటే ఇప్పుడు నేను 3D యానిమేషన్ నేను ఇవ్వలేదు ఫ్రెండ్స్. సో అది ఎలా ఇస్తుందో చూద్దాం. 3D యానిమేషన్ ఇస్తుందా లేకపోతే రియల్గా ఒక లయన్ ఎలిఫెంట్ ఇమేజ్ ఇస్తుందో చూద్దాం. సో ఎప్పుడైనా సరే మీరు ప్రాంప్ట్ అనేది క్లియర్గా ఇవ్వాలి ఫ్రెండ్స్. ప్రాంప్ట్ అనేది క్లియర్గా ఇస్తే మీకు బాగా వస్తుంది అనమాట. సో చూడండి ఎంత ఫాస్ట్గా, ఇది 4th ఇమేజ్, ఫ్రీలోనే ఇది 4th ఇమేజ్ అనమాట. సో 1 line ప్రాంప్ట్స్ అయితే ఇస్తే మీరైతే మ్యాజిక్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. చూడండి, రియల్గా ఒక లయన్ ఎలిఫెంట్ మీద అరుస్తున్నట్టుగా ఇచ్చింది ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగా ఇచ్చిందో. సో ఇమేజ్ క్రియేట్ చేయొచ్చు, ఇంప్రూవ్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు. సో మీ డిజైన్ డిపెండెన్సీ రిమూవ్ చేయొచ్చు. లిమిట్స్ ప్లాన్ వైజ్గా ఉంటాయన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ చాట్‌జిపిటి ఇమేజెస్ ఎలా వాడాలి అనేది. మీరు కావాలంటే దీన్నే ఇంకా లాస్ట్ ఒకటి ఇస్తాను, చేంజ్ అబవ్ 1 యాజ్ 3D యానిమేషన్ క్యారెక్టర్స్ అని ఇచ్చాను. చూద్దాం ఏమొస్తుందో. ఇది లాస్ట్ అనమాట. మళ్ళీ ఈ ఇమేజెస్లోనే నేను వేరే ఇంకో టాపిక్ కూడా చెప్తాను 2 days తర్వాత. ఇప్పుడు 2 రెస్పాన్సులు ఇస్తుంది. సో 2 ఇమేజెస్ క్రియేట్ చేస్తుంది అనమాట. మనకి ఏది నచ్చిందో అది మనం చూస్ చేసుకోవచ్చు. సో
సో ఇది జనరేట్ చేసే లోపల మీకు కనుక వీడియో ఇప్పటిదాకా చూసి నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఇక్కడ మా ఛానల్కి వెళ్తే ఇక్కడ ChatGPT తెలుగు ఇన్ఫోబస్ ఛానల్కి వెళ్తే మీరు ప్లేలిస్ట్స్కి వెళ్తే కనుక ఏ టూల్స్ గురించి ఒకటి క్రియేట్ చేశాను, క్యాన్వా గురించి 7 వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ChatGPT మాస్టర్ క్లాస్ అయితే చూడండి తప్పకుండా. అలాగే ఏ వీడియో క్రియేషన్ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఇంకా వీడియోస్ అయితే ఇప్పటిదాకా నేను ఒక 26 వీడియోస్ అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. అవన్నీ తప్పకుండా చూడండి. నచ్చినట్లయితే కమెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఇలాంటివి ఏమైనా వీడియోస్ కావాలంటే తప్పకుండా కమెంట్ చేయండి, నేను అవి క్రియేట్ చేస్తాను. సో చూద్దాం, ఇది ఇంకా టైం పడుతుంది. సో ఇలా ఫ్రెండ్స్, నచ్చింది కదా మీకు? సో ఇది కూడా వెయిట్ చేద్దాము ఒక 1 మినిట్. సో ఇలా మీరు ఒక స్టోరీ చెప్పాలనుకున్నప్పుడు ఇలా మీరు ఎన్ని ఇమేజెస్ కావాలంటే అన్ని ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ నాకైతే. ఎందుకంటే ఇలా కన్సిస్టెంట్గా ఇమేజెస్ క్రియేషన్ నేను చాలా తక్కువ వేరే సైట్స్లో చాలా తక్కువగా చూశాను. అంటే మీకు లియోనార్డో AI పిక్స్వర్స్ గురించి కూడా మన ఛానల్లో పెట్టాను, కానీ అవి అంత కన్సిస్టెంట్గా రాలేదు. బట్ ఇందులో చూస్తే నాకు కన్సిస్టెంట్గా వచ్చింది. చూసారా ఫ్రెండ్స్, పైనేమో రియల్గా ఉంది, కిందేమో 3D యానిమేషన్ క్యారెక్టర్స్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్. సో ఇలాంటి డీప్ ప్రాక్టికల్ AI వీడియోస్ నేనైతే తప్పకుండా అప్లోడ్ చేస్తాను. యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.